కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చెలో నల్గొండ బహిరంగ సభకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సభకు సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రాము కుమార్, రేపు కేసీఆర్ గారు హాజరైనటువంటి సభ ఏర్పాట్లన్నీ కూడా చాలా గ్రాండ్గా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం సభా ప్రాంగణంలో ఉన్నాం. నల్గొండ పట్టణంలోని మరిగూడ బైపాస్ వద్ద ఏర్పాట్లన్నీ కూడా చాలా జోరుగా చేస్తూ ఉన్నారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతన్నలు, కార్యకర్తలు ఇక్కడ తరలి వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు పాల్గొన్నటువంటి మొట్టమొదటి సభ కాబట్టి కేసీఆర్ గారిని చూడడానికి, ఆయన ప్రసంగాన్ని వినడానికి అతిపెద్ద సమస్య పైన పోరాటాన్ని చేస్తున్నారు కాబట్టి, పిడికిలు బిగించారు కాబట్టి ఆ స్పీచ్ అంతా వినడానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు, రైతులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ సభ ఏర్పాట్లను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు పరిశీలిస్తూ ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది సార్ సభ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మీరు సన్నాహక సమావేశాలు పెడతా ఉంటే పార్టీలకు ఖచ్చితంగా రైతన్నలు తరలి వస్తూ ఉన్నారు సార్, వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈ సభ ద్వారా ఎట్లా ఒత్తిడి పెంచబోతా ఉన్నారు? తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు రానున్నటువంటి ఈ చెలో నల్గొండ కార్యక్రమం ఏదైతుందో ప్రజలకు అందరికీ తెలుసు. ప్రధానమైనటువంటిది కేఆర్ఎంబీకి సంబంధించి శ్రీశైలం డ్యామ్ కానివ్వండి, సాగర్ డ్యాముకు సంబంధించినటువంటి నీటి నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబీకి అప్పచెప్తూ ఒప్పుకొని వచ్చినటువంటి ఈ దగులుబాజీ ప్రభుత్వం, చాతగాని ప్రభుత్వం, అసమర్థత కలిగినటువంటి ప్రభుత్వం చేసినటువంటి చర్యను నిలదీసే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా రైతాంగం కోసం ఉద్యమాన్ని మరొకసారి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నా ప్రజలకు చీమగుట్టను ఊరుకునేది లేదు. అది పదవిలో ఉన్నా, ఉద్యమంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే నేను రెడీగా ఉంటా. అవసరం ప్రజల కోసం కొట్లాడుతూ ముందు పోతున్నటువంటి సందర్భంలో ప్రజల మధ్య నా పానం పోయినా సరే కానీ వెనకడుగు వేయాలని కేసీఆర్ గారు బయలుదేరుతున్నటువంటి నేపథ్యంలో ఈ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కానివ్వండి, సాగర్ ఆయకట్ట కింద ఉండేటువంటి అందరు రైతాంగం కూడా భారీ ఎత్తున తరలి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. వచ్చే అటువంటి రైతులు ఎవ్వరు కూడా ఈ మీటింగ్లో అందరూ కూడా కేసీఆర్ గారు చూసి కేఆర్ఎంబీ యొక్క అసలు విషయం ఏంది, దాని యొక్క విశ్లేషణ ఏంది, అది అర్థవంతంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వినాలే, చెప్పాలనేటువంటి ఆశతో వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మా మీదనే ఉంటుంది. అది జిల్లా పార్టీగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కానివ్వండి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కానివ్వండి. అదే సందర్భంలో మా నియోజకవర్గాల నుంచి తరలి వస్తున్నటువంటి వారిని కూడా సమన్వయపరచడం కోసం మాకు నియోజకవర్గాలు కూడా ఎన్నికల పరీక్షలు కూడా వచ్చారు. మా దగ్గర జీవన్ రెడ్డి గారు కానీ, పక్కన సుమన్ గారు కానీ, ఇంకో దగ్గర క్రాంతి గారు కానీ, వీళ్ళందరూ కూడా వచ్చి సమన్వయపరుస్తూ ఉన్నారు. మనం గమనించాల్సింది, కేసీఆర్ గారు బయటకు వస్తున్నాం, కేఆర్ఎంబీకి అప్పచెప్పడం తప్పు, 10 సంవత్సరాలు నా ప్రభుత్వం ఉంటే అప్పచెప్పమని చెప్పేసి అడిగితే నేను ఎట్టి పరిస్థితులు ససేమిరా అంటే, అవసరమైతే నీకు ప్రభుత్వాన్ని కూల్చేసైనా సరే మేము చేస్తామంటే నీ సమస్య రాష్ట్రపతి పాలన పెట్టుకో, నాకు ప్రభుత్వం ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం అని చెప్పి కేసీఆర్ గారు ఎదురు దిగి నిలబడరు గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడితే. కానీ ఈరోజు మాత్రం ఈ సన్నాసులకు చదువు రాదు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ప్రజెంటేషన్ ఇస్తాం రారా అంటేనేమో వాడు ప్రిపేర్ అయ్యి రాలేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ దౌర్భాగ్యుడు మాకు ఇలా మంత్రి, అసలే చదువు రాడు, ఇంగ్లీష్లో లెటర్ వస్తే అర్థం కానడు మాకు ముఖ్యమంత్రి. ఇలాంటి ఓటునోడు దొంగలను తీసుకొచ్చి మన ఎత్తి మీద పెట్టి మా దౌర్భాగ్యం తెలంగాణ ప్రజలది. ఈ రోజు దాన్ని సవరించుకోవడం కోసం కేసీఆర్ గారు బయటికి వెళ్తుంటే లేదు మేము కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పాం, మేము కూడా తీర్మానం చేసి పంపుతామని చెప్పేసి ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే ఇది కేసీఆర్ గారు బయటకు వస్తున్నారంటే ఎవరి కోసం వస్తున్నారు? ప్రజల కోసం వస్తున్నారు. కాబట్టి ఇది కేసీఆర్ గారి విజయం, ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం, ప్రధానంగా తెలంగాణ రైతాంగం ప్రజల యొక్క విజయం అనేటువంటిది స్పష్టమవుతా ఉన్నది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, అవగాహన లేకపోతే కూర్చొని అన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని నీటి నిర్వహణ బాధ్యతలు ఎట్టి పరిస్థితిలో కేఆర్ఎంబీకి అప్పచెప్పకుండా, మొన్న ఏదైతే ఎన్నికల 2 నెలల ముందు మోడీ గారు కమిటీని రిక్రూట్ చేసి సంతకం పెట్టిండో, మీరు ఇంకొక కమిటీ వేయండి, ఇప్పుడు ట్రిబ్యునల్ వేయండి, ఆ ట్రిబ్యునల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వాటా, తెలంగాణ వాటా తేల్చండి అని చెప్పేసి కాళేశ్వరం కూడా విఫల ప్రయోగం చెప్తా ఉన్నారు. మీరేమో సాగరెడమ కాలువ నీళ్ళ గురించి అడుగుతుంటే రేపు మేడిగడ్డ తీసుకెళ్తాం, అక్కడంతా మీడియా ప్రజలు తీసుకెళ్తామండి. ఇది ఎట్లా స్టంట్గా చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారానే మిగతా వాళ్ళందరూ అవసరం లేదు. నేను చెప్తున్నా, నా నియోజకవర్గం తుంగతుర్తిలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. వాస్తవమే, ఎస్ఆర్ఎస్పీ కాలువలు మా దగ్గర దొవ్వీరు, వీరి దగ్గర నుంచి మాకు రావాలి, పోచంపాడు దగ్గర నుంచి మాకు రావాలి, జీవన్ రెడ్డి గారి దగ్గర నుంచి. కానీ ఏ ఒక్కనాడు కూడా అందులో నీళ్లు రాలేదు. కానీ మీరు ఏం చూపించుకున్నారు? ఎస్ఆర్ఎస్పీ 2వ ఫేజ్ కింద ఆయకట్టు తుంగతుర్తి నియోజకవర్గంలో 95,000 రాసుకున్నావు, కానీ ఒక్కనాడు నీళ్ళు ఇవ్వలే. కానీ కేసీఆర్ గారు వచ్చి కాళేశ్వరం తీసుకొని వచ్చి లిఫ్ట్ల ద్వారా తీసుకొని వచ్చి దాన్ని మిడ్మానేరు కనెక్ట్ చేసి ఈరోజు మాకు నీళ్ళు ఇస్తే 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఆయన ఏమంటుండు, గతంలో మేము 95,000 ఎకరాలకు ఇచ్చినా కదా అంటున్నారు. అరే పిచ్చేవడానికి తెలివి లేకపోతే మాట్లాడకు, 95,000 ఎకరాలకు ఒక్కనాడు నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, ఇలా మేము 1,00,000 ఎకరాలకు ఇచ్చినాము అని మన వాదన. వాడేమంటాడు, 95,000 మేము గతంలో ఇచ్చినాం, నువ్వు 5,000కి ఎక్కించినామని వాడంటాడు. ఈ చదువురానులతో ఏం వాదిస్తాం? మనకు అవగాహన ఉంటే, ఆలోచన ఉంటే చెప్పొచ్చు. కాబట్టి ఫస్ట్ చేసింది ఏంటంటే ఆయకట్టు స్థిరీకరణ. ఆయకట్టు స్థిరీకరణ జరిగింది కాబట్టి 2 లక్షల టన్నుల నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలో 10 లక్షల టన్నులకు ప్యాడీ పెరిగింది. ఇప్పుడు అంతమంది ఎందుకు రాలేదు?
12 నెలలు కనుకుంటే 9 నెలలు కాలువలో నీళ్ళు ఇచ్చినాం మేము. ఇప్పుడు నువ్వు ఇస్తున్నావా? పొదంపా కాలువ మీదకి నీళ్ళు వస్తున్నాయో చూద్దాంపా. వారబందని పెట్టి వారం రోజులు ఇస్తే వారం రోజులు బంద్ చేస్తామంటాడు. జనాలు మధ్యలోకి వస్తే కనుక చెప్పుతూ కొడతారు, వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఇంకా ఒకసారి రైతు బంధు విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ రోడ్డు మీదకి వస్తే సార్ రేవంత్ రెడ్డి అంటూ ఇప్పటిదాకా హైదరాబాద్ దాటిపోవాలని అర్థమైతే లేదు. హైదరాబాద్లో ఉన్నాడు. పోతే ఒకసారి ఢిల్లీకి పోయొచ్చిండు, ఎందుకంటే ప్రతి దానికి పోవాలి కదా, ఉత్సవాలని ఢిల్లీకి పోవాలి. దావోస్ పోయొచ్చిండు, కథం. ఇయ్యాటి వరకు హైదరాబాద్ నగరం దాటి బయట ఊరికి పోలేవాడు. ఊళ్ళోకి వస్తే సార్ తన్ని తరిమేస్తారని. రాజకీయంగా ఇక్కడ వచ్చే అటువంటి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొని కేసీఆర్ గారు మళ్ళొకసారి ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి దాన్ని ఏదో డైవర్ట్ చేస్తామనేటువంటి అపోహలో భాగంగా ప్రయత్నం చేస్తారు. ప్రజలకు తెలుసు ఏం చేయాలనో, దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి. కోమటిరెడ్డి గారు అంటున్నారు సార్, కుర్చీ చేసుకొని నిరసన తెలుపుతాం, వెరైటీ నిరసన అంటా ఉన్నాడు, రానివ్వమంటా ఉన్నారు, ఇక్కడే స్వారీ చెప్పి రావాలనుకుంటున్నారు. ఎందుకు సార్ ఈ వ్యాఖ్యలను కూడా ఎట్లా చూడాలి? కోమటిరెడ్డి గారికి వాస్తవానికి కళ్ళు దాగిన కోతి టైప్ అది. పొద్దుగాల 11 గంటలకే లాగులు చవసుకొని తిరుగుతుండే ఎన్నికల సమయంలో. మరి అది తెలుసో లేదో ప్రజలకు. సరే ఎందుకో పొరపాటు, అది ఏం జరిగిందో ఎట్లా జరిగిందో కానీ సరే అదృష్టం గెలిచాడు. నువ్వు గతంలో మంత్రి ఉండి ఉద్యమం కోసం నేను నిరాహార దీక్ష చేసిన రోజు నీ కాంట్రాక్ట్ల బిల్లుల కోసం ఆ రోజు చేసినటువంటి ప్రయత్నం అందరికీ తెలుసు. అయినా నువ్వు దొంగమని తెలిసినా తెలంగాణ మాట ఎత్తుకొని దొంగ పని చేస్తున్న వీడిని వీడిని ఎట్లా వదిలిపెట్టుకోవాలని చెప్పి మేము అందరం వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళమే. ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి 1500 కోట్లు నల్గొండ పట్టణంలో. 20 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే ఉండి ఏం చేసినా ఒక్కటి చూపి అంటున్నా. భూపాలరెడ్డి అంటూ ఒకసారి ఎమ్మెల్యే అయితే కేసీఆర్ గారు మాట ఇచ్చిపోతే నేను దత్తత తీసుకుంటాను 1500 కోట్లు ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు చేసింది ఏందో చెప్పు. కనీసం డెడికేటెడ్గా ఉండేటువంటి నల్గొండ పట్టణానికి ఒక సబ్ స్టేషన్ కూడా లేదు. కరెంటు పోతే మాట్లాడే దిక్కు లేదు. వాడు 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే ఇవాళ ఆయన కేసీఆర్ క్షమాపణ చెప్పి రావాలి. దేనికి క్షమాపణ చెప్పి రావాలి? నీళ్ళు ఇచ్చినందుక, కరెంట్ ఇచ్చినందుక, పెన్షన్లు ఇచ్చినందుక, బతుకులు బాగుపరిచినందుక. కాబట్టి ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే కొడుక నాలుక చీరుతారు. ఇష్టం వచ్చిన